మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జూలై 10వ తారీఖున మనకు ఒక ప్రత్యేకమైన పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది, అంటే చాలా బలమైనది. ఈ పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని, వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమికి కొన్ని అద్భుతమైన శక్తులు ఉంటాయి. కాబట్టి ఈ రోజున మీరు కలబంద మొక్కతో ఒక చిన్న పని చేస్తే చాలు, మీ జీవితంలో ఎప్పటికీ తరగని సంపద వస్తుంది. అంటే మీ తరం వాళ్ళు, మీ తర్వాత తరాలు వారు కూడా కూర్చొని తిన్నా ఆ సంపద తరగదు. అంత గొప్ప శక్తి ఈ పరిహారానికి ఉంది. ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి కలబంద మొక్కతో ఈ రోజున ఈ పని చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే కలబంద మొక్కను మనం ఒక దేవతా వృక్షంగా భావిస్తాం. కలబంద మొక్కను చూడండి, మనం ఇంటి దగ్గర ఒక చిన్న కలబంద మొక్కను నాటినా సరే ఆ కలబంద మొక్కకు పక్కనే చిన్న చిన్న పిలకలు వస్తూ ఉంటాయి. అలా ఒక మొక్క వందల మొక్కలుగా మారి విస్తరిస్తుంది. సేమ్ అలాగే కలబంద మొక్కతో మనం ఈ పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల మన జీవితంలో కూడా సంపాదన విషయంలో చాలా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే వేలల్లో ఉన్న మన సంపాదన లక్షల్లో నుంచి కోట్లల్లోనికి పెరుగుతుంది. ఇలా మన సంపాదన తరతరాలు కూర్చొని తిన్నా తరగని సంపదగా మారడానికి కలబంద మొక్కతో చేసే పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి ఇంతకీ ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. పౌర్ణమి అంటేనే సాధారణంగా పరిహారాలు చేయడానికి చాలా పేరు పొందింది. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా అది చాలా గొప్పగా ఫలిస్తుందని మన శాస్త్రాల్లో చెప్పబడింది. ముఖ్యంగా ఇలాంటి శక్తివంతమైన పౌర్ణమి కోసం పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులు, అలాగే మన పూర్వీకులు కూడా ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే వారు ఇలాంటి రోజుల్లో రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. పౌర్ణమి రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా కూడా దానికి తిరుగనేదే ఉండదు. తప్పకుండా దానికి 100కు 100% ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఇలా చేయండి, చాలా గొప్పగా ఫలిస్తుంది. ఈ పౌర్ణమి మనకు చెడును తీసేసి మన జీవితంలో ఉన్న చెడంతా కూడా తొలగించేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. పౌర్ణమి రోజున ప్రత్యేకంగా లక్ష్మీదేవికి పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే డబ్బు విషయంలో మంచిగా ఎదగటం కోసం, అలాగే అప్పుల సమస్యలు ఏదైనా ఉంటే తీర్చుకోవటం కోసం, ఇంటికి సంబంధించిన దోషాలను తొలగించుకోవటం కోసం, భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉంటే అవి తగ్గటం కోసం, కొంతమందికి పెళ్ళిళ్ళు ఆలస్యంగా అవుతూ ఉంటే అవి జరగటం కోసం, ఉద్యోగాలు రాకుండా ఉండటం, సంతానం లేకపోవటం, మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల సమస్యలు, ఇలా ప్రతి కుటుంబంలోనూ కూడా కొన్ని సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి చెడునన్నిటినీ, సమస్యలన్నిటినీ కూడా తొలగించుకొని మనకు మంచిని తెచ్చిపెట్టడానికి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. కలబంద మొక్క గురించి మనకు తెలిసిన విషయమే. అది దేవతా వృక్షం. కలబంద మొక్కలో ముగురమ్మలు అలాగే ముక్కోటి దేవతలు కూడా ఉంటారని మన శాస్త్రాల్లో చెప్పబడింది. మనిషి జీవితానికి ఈ కలబంద మొక్కకు చాలా దగ్గర సంబంధం ఉంది. వెనుకటి రోజుల్లో పెద్దగా ఈ కలబంద మొక్కల గురించి తెలియకపోయినా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా కలబంద మొక్కలను పెంచుకుంటూ ఉన్నారు. ఎందుకంటే దానివల్ల కలిగే మంచి వారికి అర్థమైంది కాబట్టి అలా తెచ్చుకొని పెంచుకుంటూ ఉన్నారు. కలబంద మొక్కలు మనం ఒక మొక్క పెడితే అది 100,000 మొక్కలుగా మారుతూ ఉంటుంది. అంటే పిలకలు వచ్చి ఆ పిలకలే ఇంకొక మొక్కగా మారుతూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా కష్టం ఒకటే కాదు, మనిషికి కష్టంతో పాటుగా అదృష్టం అనేది కూడా ముఖ్యం. అలా మనకు కలిసి వచ్చి మనం సంపాదించే 1 రూపాయి 100 రూపాయలుగా మారి అలా మనకు కష్టంతో పాటుగా అదృష్టం కూడా రావటం కోసం తప్పకుండా ఈ పరిహారాలు అనేవి పనిచేస్తాయి. కాబట్టి మీరు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిని, వాకిలిని కూడా తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీటిలో కాస్త రాళ్ళ ఉప్పుని వేసి ఇంటిని చక్కగా తుడుచుకోవటం, ఇంట్లో పసుపు నీటిని కూడా చల్లుకోవటం చేయాలి. తర్వాత మీరు స్నానం చేసిన తర్వాత మంచి దుస్తులు ధరించాలి. మాంసాహారం ఈ రోజున వండకూడదు, తినకూడదు. ఈ పరిహారం మీకు ఈ రోజుల్లో ఏ సమయంలో కుదిరినా కూడా ఆ సమయంలో చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజంతా మంచిదే.
ఈ రోజుల్లో మీరు ఉదయం అయినా చేసుకోవచ్చు, మధ్యాహ్నం అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం సంధ్యా సమయంలో అయినా సరే చేసుకోవచ్చు. ఇలా ఈ రోజంతా కూడా మీకు రాత్రి 12 గంటల వరకు కూడా మంచి సమయమే కాబట్టి ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒక కలబంద మొక్కను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా వేళ్లతో సహా ఒక మొక్కను పీక్కోవాలి. మీకు ఇంట్లో ఉన్నా పర్వాలేదు, లేదు మాకు లేదండి అని అనుకుంటే మీకు ఇళ్ళ దగ్గరలో ఎక్కడో ఒక చోటైనా దొరుకుతూ ఉంటుంది కదా. నాకు ఎవరు కలబంద మొక్కను ఇవ్వరు అనుకుంటే మొక్క పక్కన వచ్చే పిలకను అయినా సరే తీసుకొచ్చుకొని పరిహారం చేసుకోండి. కాకపోతే వేళ్లతో సహా ఉండాలి. వేళ్లతో సహా ఉంటేనే ఈ మొక్కకు ప్రాణశక్తి అనేది ఉంటుంది. అప్పుడు మనం చేసే పరిహారం అనేది ఫలిస్తుంది. ఎందుకంటే వేళ్ళు అంటే మనిషికి మనసు ఎలా ఉంటుందో అలాగే ఈ కలబంద మొక్కకు కూడా వేళ్లతో సహా ఉన్నటువంటి మొక్కకు జీవశక్తి, ప్రాణశక్తి, దైవశక్తి అలాగే ప్రకృతి యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది. ఆ జీవశక్తి వల్ల మనం చేసే పరిహారం అనేది అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి మొక్కను తెచ్చుకొని మట్టి ఏదైనా ఉంటే శుభ్రంగా మీరు నీటితో శుభ్రం చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూపిస్తున్నట్లుగా అనగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కలబంద మొక్కకు మొత్తానికి కూడా కాస్త పసుపు రాయండి. తర్వాత మీరు ఈ మొక్కకు పసుపుతో పాటుగా కుంకుమ బొట్లు కూడా చక్కగా పెట్టేయండి. మీరు 5 బొట్లైనా పెట్టుకోవచ్చు, లేదా 3 అయినా మీ ఇష్టాన్ని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఈ పసుపు కుంకుమలు ఎంతో పవిత్రమైనవి, అలాగే శుద్ధి అయినటువంటివి. కలబంద మొక్క ప్రకృతి శక్తిని సూచిస్తుంది. ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ కలబంద మొక్క ఆకుపచ్చదనం మన జీవితంలో ఎప్పుడూ కూడా పచ్చగా సంతోషంగా ఉండడానికి ఎంతో శక్తివంతంగా ఉపయోగపడుతుంది. పసుపు కుంకుమలు పసుపు ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి మనకు మంచిని తెచ్చిపెట్టడానికి, శుభాలు సూచించడానికి, చెడు ఏదైనా ఉంటే తీసేయడానికి ఈ కుంకుమ అనేది కూడా చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపు కుంకుమలు మంగళకరమైనవి, అలాగే శుభప్రదమైనటువంటివి. కాబట్టి అలా చక్కగా మీరు ఈ పసుపు కుంకుమలను కూడా ఈ కలబంద మొక్కకు చక్కగా అలా పెట్టేయండి. కొంతమందిని డబ్బు విషయంలో చూసుకున్నట్లయితే చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సంపాదిస్తారు. అంటే తక్కువ టైంలోనే 5-10 సంవత్సరాల్లోనే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. వారు పెద్దగా కష్టపడినది ఏమీ ఉండదు, కానీ అదృష్టం వల్ల వారు కోట్లకు కోట్లు సంపాదించుకుంటూ ఉంటారు. కానీ కొంతమందిని గమనించుకున్నట్లయితే చిన్న వయసు నుంచి కష్టపడుతూ ఉన్నా కూడా డబ్బు విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా వారు అలాగే ఎదుగుదల లేకుండా ఆగిపోతూ ఉంటారు. వారికి ఉన్నది అదే సమయం, మనకు ఉన్నది 24 గంటల సమయమే. వారికి మనకి ఒకే సమయం. మరి వారు అలా ఎందుకు చేస్తున్నారు, మనం ఎందుకు అలా చేయలేకపోతూ ఉన్నాము అని అంటే మనకు గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కష్టం ఒక్కటే కాదు, అదృష్టం కోసం కూడా ఈ పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. మనం కూడా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకోవాలి అంటే చక్కగా ఇలా చేసుకోవాలి. అలాగే కొంతమంది ఇంటి మీద ఎప్పుడూ కూడా నరదృష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ వారి ఇళ్ల మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలాంటి నరదృష్టిని తీసివేయడానికి కూడా ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలా పసుపు కుంకుమలతో కలబందకు చక్కగా బొట్లు పెట్టిన తర్వాత ఈ రాగి ప్లేట్ను కానీ ఇతర ప్లేట్ను కానీ తీసుకొని ఆ మొక్కను అందులో పడేసి దాంట్లో ఒక గుప్పెడు ఉప్పు, అలాగే 1 స్పూను ఆవాలు, 1 ఎండు మిరపకాయను కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఉప్పు మనకు చెడును తీసివేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దిష్టిని తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు అప్పులను తొలగించి ఆర్థికంగా మంచిగా ఎదగడానికి, అప్పులను తీర్చడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. ఉప్పు పరిహారాలకు చాలా పేరు పొందింది అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఆవాలు కూడా తంత్రశాస్త్ర ప్రకారం చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆవాలు చాలా శక్తివంతంగా చెడును తీసేస్తాయి. చూడడానికి చిన్నగా ఉన్నా కూడా వాటి ఫలితం మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఆవాలు ఒక్క మాటలో చెప్పాలంటే దరిద్రాన్ని తరిమి కొడతాయి. ఎండుమిరపకాయ కూడా చాలా గొప్పది, శక్తివంతమైనది. కాబట్టి అలా 1 గుప్పెడు ఉప్పు, కొంచెం ఆవాలు, 1 ఎండుమిరపకాయ తీసేసుకుని మీరు ఆ ప్లేట్లో పడేసి ఆ ప్లేట్ను మీ ఇల్లంతా కూడా తిప్పాలి. ప్రతి రూమ్లో, వంటగది, బెడ్రూమ్, హాల్ అలా ప్రతి రూమ్లో కూడా తిప్పేసి మీకు ఉన్న సంకల్పం చెప్పుకొని ఇంటికి మంచి జరగాలి, మేము సంపాదించాలి, మంచిగా ఎదగాలి, అప్పులు ఏదైనా ఉంటే తీరిపోవాలి, భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండాలి, ఇలా మీకు ఏదైతే సంకల్పం ఉంటుందో చక్కగా అది చెప్పేసుకున్న తర్వాత ఆ ప్లేట్ను మీరు మీ ఇంట్లో అంటే హాల్లో పెట్టేయండి.
మీరు పూజ చేసుకుంటే ముందు చక్కగా దేవుడి దగ్గర కూడా పెట్టేసి ఆ ప్లేటుకు కూడా చక్కగా సాంబ్రాణి అలాగే హారతి ఇవ్వటం కూడా చేయటం వల్ల ఇవి ఇంకా శక్తివంతంగా మారుతాయి. మీరు పూజ చేసిన తర్వాత ఈ ప్రక్రియ అంతా చేసుకోండి, ఇంకా మీకు మంచి ఫలితం వస్తుంది. ఇల్లంతా తిప్పిన తర్వాత ఆ ప్లేట్ను మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో హాలు ఉంటుంది కదండి, ఆ హాల్లో పిల్లలకి ఎవరికి అందకుండా అందరికీ కనిపించేలాగా పెట్టేయండి. అలా పెట్టడం వల్ల ఇంట్లో హాల్లో మధ్య భాగంలో మీరు పెట్టడం వల్ల ఇంటికి సంబంధించిన చెడు శక్తులు ఏమైనా ఉన్నా కూడా మొత్తం ఇది గ్రహించేస్తుంది. అలాగే ఆ రోజంతా కూడా ఇంట్లో ఉంచటం వల్ల ఇంటికి సంబంధించిన నరదృష్టి దోషాలు ప్రభావాలు ఏదైనా ఉన్నా కూడా అలా ఉంచటం వల్ల మొత్తానికి కూడా ఇది గ్రహించేస్తుంది. ఈ ప్లేట్లో ఉన్న ప్రతిదీ కూడా చాలా శక్తివంతమైనవి. నెగిటివిటీ అంతటినీ కూడా ఏదైనా కాస్తో కూస్తో ఉన్నా కూడా గ్రహించడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఈ ప్లేట్ను మీరు అలా మీ ఇంట్లో హాల్లో కానివ్వండి లేదా ఏదైనా మూలన ఈశాన్య భాగంలో కానీ ఆ ప్లేట్ను పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న చెడును గ్రహిస్తుంది, అలాగే నరదృష్టిని కూడా తీసేస్తుంది. ఈ ప్లేట్ను పెట్టి అలా ఉంచేయండి. ఆ రోజంతా అలా వదిలేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్నటువంటి ఆవాలు ఉప్పు ఎండుమిరపకాయ తీసుకుని వెళ్ళి ఏదైనా పారే నీటిలో పోసేయండి. ఇక ఈ కలబంద మొక్కను మాత్రం మీ ఇష్టాన్ని బట్టి ఇంట్లో నాటుకోవచ్చు, లేదు మా ఇంట్లో ఆల్రెడీ మొక్క ఉంది అనుకుంటే మీరు దాన్ని కూడా పారే నీటిలో పడవేయవచ్చు. ఎందుకంటే ఈ కలబంద మొక్కలో ప్రాణశక్తి ఉంటుంది కాబట్టి మీరు నాటుకోవటం వల్ల మీకు ఎటువంటి చెడు అనేది ఉండదు, ఆ ప్రభావం అనేది ఏమీ ఉండదు. కాబట్టి అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసుకోండి. ఇలా ఈ పౌర్ణమి రోజు కలబంద పరిహారం చేస్తే కూటికి లేని వారైనా సరే కోటీశ్వరులుగా మారుతారు. ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప కోటీశ్వరుడు అయినా సరే రూపాయి దగ్గర నుంచి ఎదిగిన వారే. అలాంటి వారికి అదృష్టం అనుగ్రహించి లక్ష్మీదేవి కటాక్షం కలిగినప్పుడే కోట్లకు అధిపతులు అవుతూ ఉంటారు. కాబట్టి అలా మన జీవితం కూడా అద్భుతంగా మారి ఒక అద్భుతంలాగా జరిగి మనం కూడా మంచిగా ఎదగాలి అని అంటే ఈ కలబంద మొక్క పరిహారం పౌర్ణమి రోజున మీకు అద్భుతంగా ఫలిస్తుంది. కాబట్టి చక్కగా ఇలా చేయండి. ఇక మీ ఇంటికి సంబంధించిన మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. బాగా కలిసి వస్తుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తిరిగిలేని రాజయోగం పట్టి తరతరాలు కూర్చుని తిన్నా కూడా 7 తరాలు కూర్చుని తిన్నా కూడా తరగని సంపద ఆస్తి మీ సొంతమవుతుంది. కాబట్టి చక్కగా మీరు కూడా ఈ పరిహారం ఈ పౌర్ణమి రోజున చేసుకుని శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. ఈ గురు పౌర్ణమి అనేది హిందువులకు ఒక పెద్ద పండుగ. ఈరోజు గురువులను పూజిస్తూ ఉంటారు. ఆషాఢ పౌర్ణమికే గురు పౌర్ణమి అని పేరు. ఈరోజే వ్యాస మహర్షుల వారు జన్మించారు. అందుకే దీనిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పౌర్ణమి మామూలుది కాదు, చాలా శక్తివంతమైనది. కాబట్టి ఈరోజు ఒక నిమ్మకాయను అక్కడ పాతిపెట్టండి చాలు. 1 గంటలో దరిద్రమంతా కూడా పోతుంది, ధనం దూసుకు వస్తుంది. గంటలో మీ కష్టాలు బాధలన్నీ కూడా తీరిపోతాయి. కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు 1 నిమ్మకాయతో ఇలా చేయండి. నిమ్మకాయతో ఇలా చేస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే మాత్రం వస్తుందని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి మర్చిపోకుండా ఆషాఢ పౌర్ణమి రోజు ఈ నిమ్మకాయ పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది. ఎందుకంటే ఈ ఆషాఢ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈరోజు ఏ పని చేసినా ఏ పరిహారం చేసినా బాగా కలిసి వస్తుంది. కాబట్టి అందరూ ఈ పరిహారం చేసుకోండి. ఈ పరిహారానికి కావాల్సిందల్లా 1 నిమ్మకాయ అంతే. పౌర్ణమి తిథి అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి. కనీసం అమ్మవారి దగ్గర దీపాన్ని అయినా సరే పెట్టుకోవాలి. పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారం చేయటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిమ్మకాయ అనేది నకారాత్మక శక్తిని తీసేస్తుంది, అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడేస్తుంది, మనకు అంతా మంచి జరిగేలాగా చేస్తుంది. కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో తప్పక అందరూ ఈ పరిహారాన్ని చేయండి. మరి ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఇలా చేసి అక్కడ పాతి పెడితే చాలు, చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. 1 నిమ్మకాయ మనకు ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని కలగజేస్తుంది.
ఎన్నో రకాల బాధల నుండి మోక్షాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసుకోవటం వలన దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, ధన సమస్యలు, అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. ప్రతి నెలలో పౌర్ణమి తిథి వస్తుంది. కానీ ఆషాఢంలో వచ్చే పౌర్ణమికి అతీత శక్తులు ఉంటాయి. కనుక ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. పౌర్ణమి చాలా మంచి తిథి. మనపై ఉన్న చెడును, నకారాత్మక శక్తులను తొలగించుకునే తిథి. కొంతమంది నెగిటివ్ ఎనర్జీల వలన చాలా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు ఒళ్ళు నొప్పులు రావటము, మెడ నొప్పి, తల బరువుగా అనిపించటము, ఇలా మీకు కూడా జరుగుతూ ఉందంటే మీపై కూడా దుష్టశక్తుల ప్రభావం ఉందని అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలంటే నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా అన్ని సమస్యల నుండి బయటపడాలి అని కోరుకునేవారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి. పరిహారాన్ని మీరు మీ చేతులతో చేస్తారు కనుక ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి. ఈ పరిహారానికి పసుపు రంగు నిమ్మకాయను మాత్రమే వాడాలి. అది కూడా ఎటువంటి మచ్చలు, పుచ్చులు లేని మంచి నిమ్మకాయను వాడాలి. ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను వాడాలి. ఈ పరిహారాన్ని పౌర్ణమి చంద్రుడు ఉన్నప్పుడు చేయాలి. అంటే రాత్రి 6 నుండి 9 మధ్యలో చేసుకోవాలి. ఏమీ లేదు, ముందు మీరు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి. ఫ్రెష్గా ఉండే నిమ్మకాయను తీసుకోండి. నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని, కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఉంది కనుక నిమ్మకాయను తీసుకుని దానిని పైనుండి 4 భాగాలుగా కొయ్యండి. అంటే పువ్వు విచ్చిలినట్లుగా కొయ్యండి. అలా కోసిన తర్వాత ఈ నిమ్మకాయ మధ్యలో గల్లులుప్పును కూరండి. అంటే నిమ్మకాయ లోపలంతా కూడా ఉప్పును పెట్టండి. ఆ తర్వాత కుంకుమతో 5 బొట్లు పెట్టండి. టాప్లో 1 బొట్టు, అలాగే 4 నిమ్మకాయ ముక్కల మీద 4 బొట్లు ఫోటోలో చూపిస్తున్నట్లుగా, ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నట్లుగా పెట్టండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను ఆడవారైతే కుడి చేతిలో, మగవారైతే ఎడమ చేతిలో పట్టుకుని ఇల్లంతా కలియదిరగండి. హాలు, కిచెను, బెడ్రూము, స్టోర్ రూము, బాత్రూము, ఇలా ఇంట్లోని అన్ని గదుల్లో కూడా తిరగండి. తిరిగేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకోండి. మీ ఇష్టదైవాన్ని తలుచుకొని మీ కోరికను విన్నవించుకోండి. దేవుడా, మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, అప్పుల బాధలు ఉన్నాయి, నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల ప్రభావం వలన, దుష్ట పీడల వలన మేము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. ఆ ఇబ్బందుల నుండి మేము బయటపడి మా కష్టాలన్నీ కూడా పోయి మేము ఆనందంగా ఉండేలాగా చూడు దేవుడా అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకుంటూ ఇల్లంతా కలియదిరగండి. అలా తిరిగిన తర్వాత వెంటనే ఈ నిమ్మకాయను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. వచ్చి మీ ఇంటి పెరట్లో లేదా మీ ఇంటి చుట్టుప్రక్కల్లో ఎక్కడైనా సరే పర్వాలేదు, మీ ఇంటి దగ్గరలో చిన్న గొయ్యిని తవ్వి ఆ గొయ్యిలో ఈ నిమ్మకాయను పాతిపెట్టేయండి. పాతిపెట్టిన తర్వాత ఆ నేల మీద కొన్ని నీళ్లు చిలకరించండి. అసలు మా ఇంటి చుట్టుప్రక్కల్లో ఖాళీ ప్లేస్ లేదు, మట్టి లేదు అనేవారు మొక్కలు పెంచే కుండీల్లో ఈ నిమ్మకాయను పాతిపెట్టండి. నీళ్లు చల్లేయండి. అంతే, పరిహారం పూర్తయిపోయింది. ఆషాఢ పౌర్ణమి రోజు ఇలా చేస్తే 1 గంటలో మీకు ఉండే సమస్యలు, కష్టాలు, నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తుల బాధలు, పీడలు అన్నీ పోతాయి. ఒళ్ళు నొప్పులు, మెడ నొప్పులు అన్నీ పోతాయి. ఇంట్లో వారందరూ కూడా యాక్టివ్గా ఉంటారు. ధన సమస్యలు పోతాయి. ధనం సంపాదించుకునే అవకాశాలు వస్తాయి. అన్ని రకాల దరిద్రాలు పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కనుక మీరు కూడా ఆషాఢ పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని చేయండి. అన్ని రకాల సమస్యలను తొలగించుకొని ఆనందంగా జీవించండి. ఈ గురు పౌర్ణమి రోజున ఇంటి గుమ్మానికి రావి ఆకులు కట్టుకోవాలి. అంటే రావి ఆకులతో తోరణంలాగా తయారు చేసి గుమ్మానికి కట్టుకోవాలి. అలా కట్టుకుంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈ ఆషాఢ పౌర్ణమి రోజు అందరూ తెలుపు మరియు ఆకుపచ్చ ఈ 2 రంగుల్లో ఉండే దుస్తులు ధరించాలి. అలా ధరిస్తే గ్రహాల ప్రభావం మీ మీద పాజిటివ్గా పనిచేస్తుంది. మీకు ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి. కానీ ఈ పౌర్ణమి రోజు పొరపాటున కూడా నీలిరంగులో ఉండే దుస్తులు ధరించవద్దు. అంటే బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు. స్కై బ్లూ కలర్ కాకుండా డార్క్ బ్లూ కలర్ దుస్తులు ధరించకూడదు. కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజు ఆడవారందరూ నుదుడున కుంకుమ బొట్టును పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలా రాసుకుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. ధనానికి కొరత అనేది ఉండదు. అలాగే ఆషాఢ మాసంలో ఇప్పటి వరకు గోరింతాకును ఒక్కసారి కూడా పెట్టుకొని వారు ఉంటారు. గురు పౌర్ణమికి 1 రోజు ముందు పెట్టుకుంటే చాలు, చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గోరింతాకును కేవలం ఆడవారే కాదు, మగవారు కూడా పెట్టుకోవచ్చు. కనుక మీరు ఇప్పటి వరకు అస్సలు గోరింతాకును పెట్టుకోకపోతే గురు పౌర్ణమి ముందు రోజు పెట్టుకోండి. మీకు అంతా మంచిగా జరుగుతుంది.
ఇక గురు పౌర్ణమి రోజు మీకు ఆవు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది, మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఏమీ లేదు, ఈరోజు మీకు మీ ఇంటి దగ్గర కానీ లేదా గుడి దగ్గరకు వెళ్ళినప్పుడు కానీ ఆవు కనిపిస్తే ముందు ఆ గోమాతను మీ చేతితో తాకండి. అలా గోమాతను తాకితే చాలు, మీకు ఉండే దరిద్రం మొత్తం పోతుంది అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలా ఆవును తాకిన తర్వాత ఆవు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి క్యాబేజీను ఆహారంగా పెట్టండి. క్యాబేజీతో పాటుగా కొంచెం బెల్లం తురుమును కూడా పెట్టండి. సాధారణంగా మీ ఇంటి దగ్గర వీధుల్లో ఆవులు కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ ఆవులకైనా క్యాబేజీను పెట్టవచ్చు. లేదంటే గోశాలల్లో ఉండే ఆవులకు, గుడి దగ్గర ఉండే ఆవులకు అయినా సరే క్యాబేజీను ఆహారంగా పెట్టవచ్చు. ఇలా గురు పౌర్ణమి రోజు క్యాబేజీను బెల్లంను గోవుకు ఆహారంగా పెడితే కోట్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి, లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి, వివాహం జరగని వారికి వివాహం జరుగుతుంది, సంతాన దోషాలు పోతాయి, మంచి సంతానం కలుగుతుంది, మీరు అన్ని శుభాలే వింటారు. కాబట్టి మీరు కూడా ఈ గురు పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే క్యాబేజీను బెల్లంను తినిపించండి. అంతేకాదు ఈ గురు పౌర్ణమి రోజు గోవుకు వివిధ ఆహార పదార్థాలను పెట్టడం వలన వివిధ రకాల ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ పౌర్ణమి రోజు పచ్చగడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంతానం పెరుగుతుంది. ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన శనగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, సన్మార్గంలో నడవవచ్చు, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈరోజు గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది, దీంతో శత్రు నివారణ జరుగుతుంది. ఈరోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది, ఏ పని చేయడానికైనా కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు ఆషాఢ పౌర్ణమి రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి, దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈరోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. ఈరోజు గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నవారు ఈరోజు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి. ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినప్పిండి బెల్లము కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈరోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లు పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కానివారు గోమాతకు టమాటాలను పెట్టాలి. ఈరోజు గోమాతకు బీట్రూటు పాలకూర తినిపిస్తే మీరు ధనవంతులవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. ఆషాఢ పౌర్ణమి రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఆషాఢ పౌర్ణమి రోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, ఘోర నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. దశ పూర్ణిమ పర్వాన్ని ఆదిలో జగద్గురువైన ఆదిశంకరాచార్యులు ఏర్పాటు చేశారని నమ్మకం. కలం పట్టుకున్న నేర్పేవాడు ఉన్నప్పుడే అందులో మెలకువలు తెలుస్తాయి. ఆ నేర్పించేవాడే గురువు. లౌకిక అలౌకిక ఆధ్యాత్మిక ఇలా ఏ రంగంలో అయినా మనలను నడిపించడానికి గురువు కావాల్సిందే. సనాతన హైందవ సమాజంలో గురువుకు తల్లిదండ్రుల తర్వాత స్థానం దక్కింది. గురువు అనుగ్రహం లేనిదే ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా సుఖం పొందటం దుర్లభం అని శాస్త్రం చెప్తోంది. అజ్ఞానమనే చీకటిని తొలగించే శక్తే గురువు. 4 వేదాలు, ఉపనిషత్తులు, 18 పురాణాలు, బ్రహ్మసూత్రాలు, మహాభారతం, భాగవతం ఇవన్నీ మానవాళికి అందించిన మహోన్నతుడు జ్ఞాన బ్రహ్మ వ్యాసమహాముని జన్మదినమే గురు పౌర్ణిమే.
ఆషాఢ పౌర్ణమి రోజే గురు పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రోజే వేదవ్యాసుడు జన్మించాడు కాబట్టి దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. సనాతన వైదిక ధర్మానికి ఇది ఒక మహాపర్వదినం. ప్రకృతి ధర్మానుసారం జరిగే చాతుర్మాస్య దీక్షలో యుతులు పీఠాధిపతులు ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉండి జ్ఞానబోధన చేసుకుంటూ ఉంటారు. ఈ దీక్ష సమయంలో వచ్చే మొదటి పౌర్ణమి గురు పౌర్ణమి. మనకు గురువులు అనేవారు చాలామంది ఉన్నారు. ఈరోజు వారిని దర్శించుకోవాలి. ఈ చరాచర సృష్టికి మూలమైన ఆది గురువు ఆది యోగి పరమేశ్వరుని దర్శించుకోవాలి. ఈ జగత్తుకు గురువైన శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకోవాలి. శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు, జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు, శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు, గురు రాఘవేంద్ర స్వాముల వారిని కానీ స్మరించుకోవాలి. మనకు చదువు చెప్పిన గురువులను కలిసి వారి ఆశీర్వాదములు తీసుకోవాలి. సద్గురువు తారసపడిన నాడు అవివేకి కూడా వివేకవంతుడు అవుతాడు. గురు అనుగ్రహం కలిగిన నాడు అజ్ఞాని కూడా జ్ఞానవంతుడు అవుతాడు. ఒక వ్యక్తి జీవనయానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతుందంటే అతడికి సద్గురువు సాక్షాత్కారం లభించలేదని అర్థం అని చెప్పుకోవచ్చు. మంచి ఉపాధ్యాయుడు అనుగ్రహం పొందినవాడు గమ్యం దిశగా సాగిపోతూ ఉంటాడు. లక్ష్యాన్ని అందుకొని తీరుతాడు. ఇంతటి మహత్యం గురువులో దాగి ఉంది. ఆ గురువులను పూజించే రోజే గురు పౌర్ణమి. గురు పౌర్ణమి రోజున గురువులను పూజించి గౌరవిస్తారు. మన పురాణాల ప్రకారం వేదాలను 4 భాగాలుగా విభజించి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయడంలో వేదవ్యాస మహర్షి ఎంతో కృషి చేశారు. ఆ భారతాన్ని మనకు అందించిన వేదవ్యాస మహర్షి జన్మదినం ఆషాఢమాస శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఈ రోజును గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటారు. ఎంతో పవిత్రమైన ఈ గురు పౌర్ణమి రోజు గురువు అనుగ్రహం పొందాలంటే ప్రత్యేకమైన పూజలు హోమాలు చేయటం దాన ధర్మాలు చేయటం ద్వారా గురు అనుగ్రహం మనపై ఉంటుంది. దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఈ పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూ ఉంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తూ ఉంటారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. గురు పూర్ణిమ రోజు సాయిబాబాకు విశేషంగా పూజలు చేస్తారు. సాయిబాబా ఆలయాలకు వెళ్తూ ఉంటారు. ఈసారి గురు పౌర్ణమి గురువారంతో కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఇలా కలిసి వస్తే సాయిబాబా చాలా సంతోషిస్తాడు. కనుక ఈ గురు పౌర్ణమి రోజున ఇంట్లో సాయిబాబాను పూజించండి. సాయిబాబాకు పాలు కలిపి చేసిన స్వీట్లను నైవేద్యంగా పెట్టండి. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున అందరూ తప్పకుండా ఏదైనా సాయిబాబా గుడికి వెళ్ళి అక్కడి ధునిలో అంటే అగ్నిగుండంలో 1 కొబ్బరికాయ వేయండి. ఇలా చేస్తే మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ధునిలో కొబ్బరికాయతో పాటు పూరం కూడా వేయండి. ధునికి నమస్కారం చేస్తూ ఓం కర్మ ధ్వంసినియే నమః అనే మంత్రాన్ని 11 సార్లు చదవండి. ఇలా చేస్తే జాతకంలో ఉండే భయంకరమైన దోషాలన్నీ పోయి సాయిబాబా దయ వెంటనే లభిస్తుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం తెలుగు నెలలో 4వ నెల ఆషాఢ మాసంగా చెప్పబడుతుంది. ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు. మన సనాతన ధర్మంలో ప్రతి మాసానికి మతపరమైన ఆధ్యాత్మిక దృక్కోణంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి మాసంలో పండుగలు పూజలు ఉపవాసాలు వస్తాయి. పౌర్ణమి ప్రతి నెల వస్తుంది. కానీ ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ గురు పౌర్ణమి రోజు పెద్ద ఎత్తున దత్తాత్రేయుడికి పూజలు చేస్తారు. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలలో కూడా గురు పౌర్ణమి రోజు సాయిబాబా ప్రత్యేక పూజలను నిర్వహించి పెద్ద ఎత్తున భక్తులు బాబా ఆలయాలను దర్శిస్తారు. అలాగే ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు, తరతరాలకు కొనసాగించవచ్చు. హిందూ మతంలో గురువును భగవంతుడికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తూ ఉంటారు. గు అంటే అంధకారం లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింపచేయుట అని అర్థం. అంటే గురువు అనే పదానికి అజ్ఞానాన్ని నశింపచేయువారు అని అర్థం స్ఫురిస్తుంది. భారతీయ సంస్కృతిలో గురువులకు ప్రత్యేక స్థానం ఉంది.
యోగ సాంప్రదాయంలో పరమశివుడు ఆదియోగి, గురు సాంప్రదాయంలో శివుడే ఆది గురువు. పరమశివుడు తాండవం చేసే సమయంలో ఆయన చేతి ఢమరుకం నుంచి నాదం అనగా శబ్దం పుట్టింది. నాదం నుంచి వేదం పుట్టింది. ఈ వేదాన్ని ఆ శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించాడు. బ్రహ్మదేవుడు ఈ వేదాన్ని ప్రామాణికంగా తీసుకుని సృష్టి చేశాడు. ఆ తర్వాత ఈ వేదాన్ని బ్రహ్మదేవుడు తన కుమారుడైన వశిష్ఠ మహర్షికి, ఆయన తన కుమారుడైన శక్తి మహర్షికి ఉపదేశం చేశాడు. శక్తి మహర్షి తన పుత్రుడైన పరాశర మహర్షికి, ఆయన తన కుమారుడైన వ్యాస మహర్షికి ఉపదేశించాడు. ఈ మధ్యలో చాలా యుగాలు గడిచిపోయాయి. అనేక మంది చేత ఈ మహాజ్ఞానం ఉపదేశింపబడింది. కానీ అప్పటి వరకు వేదం ఎప్పుడూ గ్రంథస్థం కాలేదు. గురువుల ద్వారా విని నేర్చుకునేవారు. మొదట్లో వేదం ఒక్కటిగానే ఉండేది. కానీ కలియుగంలో మనుషుల యొక్క ఆయుష్ను, బుద్ధిని, జ్ఞాపక శక్తిని దృష్టిలో ఉంచుకొని కలియుగ ప్రారంభానికి ముందు వ్యాస మహర్షి ఒకటిగా ఉన్న వేదాన్ని 4 వేదాలుగా విభజించి వేద వ్యాసుడిగా పేరుగాంచారు. ఈయనే మొట్టమొదటిసారిగా వేదాన్ని గ్రంథస్థం చేశారు. వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసు కదా. శ్రీహరి అంశతో సత్యవతి పరాశరునికి జన్మించిన వాడే వ్యాసుడు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై ధృతరాష్ట్రుణ్ణి, అంబాలికకు పాండురాజుని, అంబికా దాసికి విదురుణ్ణి ప్రసాదించినాడు. పాండవగ్రజుడైన ధర్మరాజుకు ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే. దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి కురు పాండవ చరిత్ర ఖ్యాతి పొందేటట్లుగా జయం అనే పేరిట గ్రంథస్థం చేశాడు వ్యాసుడు. అదే ఆ తర్వాతి కాలంలో మహాభారతమయ్యింది. 18 పురాణాలు రాసింది వ్యాసుడే. ఇంకా భాగవతాన్ని రచించాడు. అయితే పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు గురువు అనగానే వ్యాస మహర్షినే మొదటిగా పూజిస్తారు మరియు గౌరవిస్తారు. ఆయన జన్మదినాన్ని ఒక పవిత్రమైన రోజుగా భావించటమే కాదు, ఒక పండుగలాగా కూడా జరుపుకుంటూ ఉంటారు. ఈ ఆచారం మన దేశంలో ప్రతి ఏటా ఆనవాయితీగానే వస్తుంది. ఇలా గురు భగవానుణ్ణి స్మరించుకుని గురు పౌర్ణమి నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలామంది హిందువులు నమ్ముతూ ఉంటారు. ఈరోజు మీరు అతి ముఖ్యంగా చేయవలసింది దత్తాత్రేయుని, సాయిబాబాను పూజించుకోవాలి. దత్తాత్రేయునికి శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీ కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు. శనగలను ఒకరోజు ముందే నానబెట్టి మరుసటి రోజున దండలాగా గుచ్చి దత్తాత్రేయునికి సమర్పించాలి. ఈ దండను పిల్లల చేత వేయిస్తే వారు చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పిల్లలకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది. ఈ శనగల మాలను గురు పౌర్ణమి రోజున దత్తాత్రేయునికి సమర్పిస్తే మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు లోటు అనేదే ఉండదు. సకల సంపదలను సొంతం చేసుకున్న వారవుతారు. ఒకవేళ మీ ఇంటిలో దత్తాత్రేయుని పటం లేకపోతే ఆ మాలను శివుడికి సమర్పించండి, శుభం చేకూరుతుంది. శివుడికి శనగలను లేదా శనగలతో చేసిన దండను సమర్పిస్తే మీకు ఉన్న ఈతి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ఆషాఢ పౌర్ణమి రోజు ఆ మహాశివుడు ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు. ఆయన జటాజూటంలో ఒక శక్తి ఉంటుంది. ఈ రోజున మీరు శివుడు ధ్యానం చేసినటువంటి పటాన్ని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీకు ఎంతో మంచి జరుగుతుంది. ఒకవేళ మీ పూజ గదిలో ఆల్రెడీ శివుడు ధ్యానం చేస్తున్నట్లుగా ఉన్నటువంటి ఫోటో మీ పూజ గదిలో ఉంటే ఆ ఫోటో ముందు తెల్లటి పువ్వులను ఉంచండి. ఇలా చేస్తే మీకు ఆ శివుని అనుగ్రహం దక్కుతుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మీ పూజ గదిలో శివుడు ధ్యానం చేస్తున్నటువంటి పటం లేకపోతే ఈరోజు మీరు తెచ్చిపెట్టుకోండి. గురు పౌర్ణమి రోజున శివుడు ధ్యానం చేసే పటం పెట్టుకుంటే మీకు కష్టాలు రావు. ఈ పౌర్ణమి రోజున పెళ్లిగాని ఆడవారు కోకిల వ్రతం ఆచరిస్తే ఎంతో మంచి జరుగుతుంది. వివాహం కాక బాధపడేవారు, మంచి సంబంధం కోసం ఎదురు చూసేవారు ఈ కోకిల వ్రతాన్ని ఆచరించండి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజు పెళ్లిగాని ఆడవారు తెలగపిండితో లేదా బియ్యపిండితో కోకిల వ్రతం చేసి లక్ష్మీదేవి పటం ముందు లేదా శివపార్వతుల పటం ముందు పెట్టండి. ఇలా కోకిల ప్రతిమను పెట్టి పట్టిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించండి. ఇలా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా కలిగి మీకు మంచి సంబంధం వస్తుంది. పౌర్ణమి రోజు పూర్ణ చంద్ర బలంతో చంద్రుడు ఉంటాడు. చంద్రుడు మనఃకారకుడు.
పూర్ణచంద్ర బలంతో చంద్రుడు ఉన్నప్పుడు మనసు రకరకాలుగా మారుతుంది. ఇదే సమయంలో సముద్రం ఆటుపోటుకు గురి అవుతూ ఉంటుంది. అలాగే పౌర్ణమి రోజున చంద్రుడి యొక్క ప్రభావం మన శరీరంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది సైన్స్ ప్రకారం కూడా నిరూపించబడింది. పౌర్ణమి రోజు సముద్రం ఎంత అలజడిగా ఉంటుందో మన మనసు కూడా కొంత అలజడికి గురి అవుతూ ఉంటుంది అని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాదు మన మనసు రకరకాలుగా మార్పులు చెంది వివిధ రకాల ఆలోచనలు చేస్తుంది. మన విజయాలకు కారణం మన ఆలోచనలే. మరి పౌర్ణమి రోజున అంటే ఈ ఆషాఢ పౌర్ణమి రోజున మన మనసు పరిపరి విధాలుగా మారకుండా నిలకడగా ఉండటం కోసం ఈ ఒక్క ఆకును తింటే చాలు మీ మనసు నిలకడ చెంది మీకు మీ జీవితాన్ని మార్చుకోవడానికి గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అంతేకాదు 1 గంటలోనే మీరు మంచి శుభవార్తలను వింటారు లేదా డబ్బును పొందుతారు. అయితే ఆ ఆకును మీరు ఈ గురు పౌర్ణమి రోజున వచ్చే రాహుకాలంలో తినాలి. ఈ సమయంలో మీరు ఈ ఆకును తింటే చంద్రుడి చెడు ప్రభావం మీపై పడకుండా ఉంటుంది. అంతేకాదు ఈ ఆకును తినటం వల్ల మీ జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజున రాహుకాలంలో లేదా రాహుకాలం ప్రారంభం కాకముందే ఒక తమలపాకును తీసుకుని దానిపై చిన్న బెల్లం ముక్కను పెట్టి ఆ ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు ఉంచండి. గురు పౌర్ణమి రోజున ఉదయాన్నే దీపారాధన చేసుకుంటారు కాబట్టి ఈ ఆకును బెల్లాన్ని శివుని పటం ముందు పెట్టి పూజ చేసి రాహుకాలం ప్రారంభమైన తర్వాత ఈ ఆకును దానితో పాటు బెల్లాన్ని కూడా తినండి. తమలపాకు బెల్లం కలిపి తినటం వల్ల మీ శరీరం ఉత్తేజం చెందుతుంది. అంతేకాదు తమలపాకు తినటం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు పటాపంచలైపోతాయి. జ్ఞాపక శక్తి కూడా వృద్ధి చెందుతుంది. తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ ఆకును తినటం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు మానసిక తృప్తి కూడా చెందుతారు. ఈ ఆకు మనసు అదుపు తప్పకుండా చేస్తుంది. తమలపాకు బెల్లాన్ని పిల్లలకు తినిపించటం మరీ మంచిది. అలాగే గురు పౌర్ణమి రోజు సాయంత్రం అస్సలు మర్చిపోకుండా పౌర్ణమి ఘడియల్లో ఇలా చేయండి. అప్పుడు మీకు చంద్రుడు అనుగ్రహం కలిగి మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా శ్రేయస్సుతో ఉంటారు. గురు పౌర్ణమి సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో 1 గ్లాస్ పాలు తీసుకొని అందులో చిన్న ముక్క బెల్లం వేసి 5 లేదా 6 యాలకులను వేయండి. ఆ గ్లాసును చంద్రకిరణాలు పడే ప్లేస్లో అంటే ఇంటి డాబాపై పెట్టండి. కొంతసేపు అయిన తర్వాత ఆ పాలను త్రాగండి. ఇలా గురు పౌర్ణమి రోజున చేయటం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు అంచెలంచెలుగా వృద్ధి చెందుతుంది. అంతేకాదు చంద్రకిరణాలు పడిన ఈ పాలు త్రాగటం వల్ల మీకు అపారమైన శక్తి కూడా వస్తుంది. ఈ గురు పౌర్ణమి రోజు ఉదయం రాహుకాలంలో తమలపాకు బెల్లం తినాలి. అలాగే సాయంత్రం పౌర్ణమి ఘడియల్లో పాలల్లో యాలకులు బెల్లాన్ని వేసి త్రాగాలి. ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి. గురు పౌర్ణమి రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఆరోగ్యాలతో పాటు సిరి సంపదలు కూడా చేకూరుతాయి. లోకంలో ప్రతి ఒక్కరికి మొదటి గురువు తల్లి. తల్లి తర్వాత మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బయటకు తీసేసేది ఒక గురువు మాత్రమే గనుక గురువుకు హిందూ సాంప్రదాయంలో చాలా ప్రాధాన్యత కల్పించారు. అజ్ఞానమనే చీకటిని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనటంలో సందేహం లేదు. అద్వితీయమైన గురు పరంపరలకు ఆలవాలం మన భారతదేశం. గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా త్రిమూర్తుల స్వరూపంగా పూజించే ఉత్కృష్టమైన సంస్కృతి మనది. శాస్త్రాలు ఉపదేశాలు పూజలు జపాలు ఏవైనా సరే గురు ముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు రాణింపు కలుగుతాయి. ఆధ్యాత్మిక ప్రపంచంలో గురువు అంటే దత్తాత్రేయుడే. ఎందుకంటే ఆయనకు ఉన్న ఇరు స్పర్శల్లో 2 రూపాలున్నాయి. అందులో ఒక రూపం గురువైతే మరో రూపం ఈశ్వరుడు. గురువు దేవుడు ఒకరిలోనే ఉండటం విశేషం. అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు గురుదేవుడయ్యాడు. శ్రీదత్తమూర్తి 3 శిరస్సులతో 6 భుజములతో ఆయుధములతో 4 కుక్కలతో ఆవుతో ఉన్నట్లు చిత్రీకరించబడి ఉంటుంది. వీటికి గల అర్థాలను పరిశీలిస్తే దత్తాత్రేయుడి దగ్గర ఉండే 4 కుక్కలు 4 వేదములకు సంకేతం. గురు పూర్ణిమను పురస్కరించుకొని గురువులను స్మరించటం వల్ల త్రిమూర్తులను పూజించిన పుణ్యఫలం లభిస్తుంది. ఆదియోగి ఆది గురువైన మహాశివుడు ఆషాఢ పౌర్ణమి నాడు 7 ఋషులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెప్తున్నది. ఆషాఢ పౌర్ణమి రోజే దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్టుగా దత్త చరిత్ర చెప్తుంది.
వ్యాసమహాముని ఈ రోజున సత్యవతి సంతనులకు జన్మనిచ్చాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాలను ఋగ్, యజుర్, సామ, అథర్వణ వేదాలుగా విభజించాడని ప్రతీతి. ఈ పుణ్య విశేషాలను పురస్కరించుకుని ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమగా, వ్యాస పూర్ణిమగా జరుపుకుంటున్నారు. గురు పౌర్ణమి సాయిబాబాకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా సాయిబాబాకు ఇష్టమైన కొన్నిటిని ఆయన ఫోటో ముందు పెడితే చాలు, మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మీ కోరికలు నెరవేరుతాయి. అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. మరి గురు పౌర్ణమి రోజు సాయిబాబా ఫోటో ముందు ఏం పెట్టాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల షిరిడి సాయిబాబా ఆలయాలలో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని 3 రోజులు నిర్వహిస్తారు. ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు. ఇక వీడియోలోకి వస్తే, గురు పూర్ణిమ అంటే సాయిబాబాకు చాలా ఇష్టమైన రోజు కనుక అనేక మంది ఆయనను పూజిస్తూ ఉంటారు. ఈ రోజున సాయిబాబాకు ఎంతో ఇష్టమైన వీటిని సమర్పిస్తే చాలు, మీ కోరికలను ఆ బాబా నెరవేరుస్తాడు. ఆయన అనుగ్రహం మీకు కలుగుతుంది. సాయిబాబా కలియుగ దైవం. భక్తుల కష్టాలను ఆయన తీసుకుని పరిష్కారాన్ని చూపే ధర్మమూర్తి. మరి సాయిబాబాకు ఏం పెట్టాలంటే, ముందుగా గురు పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానాన్ని ఆచరించాలి. మీ పూజ గదిలో సాయిబాబా ఫోటోను పెట్టుకుని పూజించుకోవాలి. మొదటిగా స్వామివారికి గంధాన్ని సమర్పించాలి. ఎందుకంటే సాయిబాబాకు గంధం అంటే ఎంతో ఇష్టం. గంధంతో ఆయన్ను పూజించటం వలన ఆయన దీవెనలు ఎల్లప్పుడూ మీ మీద ఉంటాయి. ఇక షిరిడి సాయిబాబాకు పారాయణం అంటే ఎంతో ఇష్టం. షిరిడి సాయి గురు చరిత్ర గురు పూర్ణిమ రోజున తన భక్తులు చదివితే ఆయనకు ఎంతో ఇష్టం. అలాగే సాయి నక్షత్రమాలను తప్పకుండా ఈరోజు 9 సార్లు చదువుకోవాలి. అలా చదివితే సాయి పారాయణ చేసినట్లే అవుతుంది. ఇక పూజ అయిపోయాక ఇచ్చే హారతి అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆయనకు చేసే పూజ పూర్తయ్యాక నైవేద్యం సమర్పించిన తర్వాత హారతిని ఇస్తే సాయి కరుణ మీ మీద ఉంటుంది. మీ కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా సాయిబాబాకు గురు పౌర్ణమి రోజున మర్చిపోకుండా సాయిబాబాకు ఇష్టమైన మన ఇంట్లో చేసుకున్న అన్నాన్ని సమర్పిస్తే ఆయన ఎంతో సంతోషపడి కోరిన కోరికలు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన ఊరంతా ఇంటింటికి తిరిగి వారు ఏది పెడితే అదే తినేవాడు. అటువంటి ఆయనకు ఎంతో ఇష్టమైన అన్నాన్ని నైవేద్యంగా ఆయనకు సమర్పించాలి. అలాగే నైవేద్యంగా అన్నం పెట్టిన తర్వాత ఆ అన్నాన్ని పేదవారికి లేదా మూగ జీవాలకు పెట్టడం వలన మీకు జన్మ జన్మల పుణ్యం కలుగుతుంది. అదేవిధంగా సాయిబాబా అనుగ్రహం మీకు కలిగి మీ కోరికలు నెరవేరుతాయి. అన్నంతో పాటు మిఠాయిలు, పువ్వులు, పాలను కూడా సమర్పించవచ్చు. భక్తితో పండ్లను సమర్పిస్తే ఎంతో ఇష్టంగా స్వీకరించి మీ సమస్త కోరికలను నెరవేరుస్తాడు. మనస్ఫూర్తిగా ఏ ప్రసాదాన్ని పెట్టినా ఆయన మనస్ఫూర్తిగా స్వీకరించి ఆయన అనుగ్రహాన్ని మీకు కలిగేలాగా చేస్తాడు. మీరు కూడా రేపు గురు పౌర్ణమి రోజు సాయిబాబాకు ఎంతో ఇష్టమైన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి ఆయన ఆశీస్సులను పొందుకోండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.